హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలు, ఆ వార్తలు అనుకున్న వాస్తవాలు, ఆ వార్త రాయడానికి ఆ వార్తాపత్రికలు పెట్టుకున్న ఎజెండా, వాళ్ళ సొంత ఎజెండాలు, ప్రజల ఎజెండాలు, రకరకాల పేర్లతో వార్తాపత్రికలు వార్తలు రాస్తూ ఉంటాయి. ఆ వార్తలు అనుకున్న వాస్తవాలను విశ్లేషిద్దాం. ఆ ఎజెండాలు అనుకున్న నిజాలను చెప్పే ప్రయత్నం చేద్దాం. దాంట్లో ముందుగా నమస్తే తెలంగాణలో నిన్న చాలా దురదృష్టం. ఎందుకంటే ప్రజాపాలన పేరుతోని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రగతి భవన్ అని చెప్పి కేసీఆర్ నిర్మించుకొని ఆ ప్రగతి భవన్కి పెద్ద పెద్ద గడీలు కట్టుకొని కోటలు కట్టకుండా ఆ కోటలను బద్దలు కొడతామని చెప్పి బద్దలు కొట్టినట్టు కంచెలు తీసేశారు. అప్పుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేస్తుంటే అక్కడ జేసీబీలు పోయి ఆ కంచెలన్నీ తీసేశారు. చాలా సంతోషించారు, ఎస్ ప్రజాపాలన వచ్చిందని చెప్పి. కానీ ఒక సంవత్సరం గడిచిన తర్వాత ఒక 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 నెల 2 నెలల పాటు ప్రజాపాలన కనపడది. చాలా సంతోషంగా ప్రజలకు యాక్సెస్ వచ్చింది ప్రభుత్వంతో. మంత్రులు, ముఖ్యమంత్రి కూడా డైరెక్ట్గా కలిసి ఏర్పాటు వచ్చింది. సెక్రటరియట్లకు స్వేచ్ఛగా వెళ్ళే అవకాశం వచ్చింది. ఇక దాని తర్వాత ప్రభుత్వానికి ప్రజలకు దూరం పెరుగుతూ వస్తుంది. ప్రభుత్వాన్ని కలవాలంటే, ప్రభుత్వంలో ఉన్న పెద్దలను కలవాలంటే ప్రజలకి ఇక గగనం అయిపోయింది. సెక్రటరియట్లోకి కూడా అనుమతించిన పరిస్థితి ఈరోజు ప్రజల్ని. రకరకాల పేర్లతో పాసులు రకరకాలు చెప్పి పంపించే పద్ధతి. నిబంధనల పేరుతోని సెక్రటరీలోకి ఎంట్రీ పాస్ ఇస్తారు. ఎంట్రీ పాస్ ఇచ్చిన తర్వాత ఏ ఛాంబర్లోకి పోవాలని మళ్ళీ కండిషన్స్ పెడతారు. ఇదంతా ఒక ఎత్తు. దాని తర్వాత హైడ్రా పేరుతోని హైదరాబాద్లో ఉన్న సామాన్య ప్రజలకు సంబంధించిన ఇళ్ళని, గుడిసెల్ని బుల్డోజర్లు పెట్టి కూల్చారు. అట్ ద సేమ్ టైం పెద్ద పెద్ద వాళ్ళ కబ్జాలు ఉన్నాయి. చెరువులను కబ్జా చేసి హై రైజ్ బిల్డింగ్లు కట్టారు, ఫామ్ హౌజులు కట్టారు. వాళ్ళ జోలికి పోరు అనేది ఇప్పటికే ప్రజల్లో ఒక చర్చ నడుస్తుంది. ఇదంతా ఒక ప్రజలు అనుకుంటున్న మాటలు. ఇది ఇట్లా ఉండగానే నిన్న ఎర్లీ మార్నింగ్ 5:36కే ప్రజలు అప్పుడప్పుడు లేస్తుంటేనే బుల్డోజర్లతోని 600 మంది పోలీసుల బెటాలియన్తో ఖమ్మం నగరానికి, ఖమ్మం కలెక్టరేట్, కొత్త కలెక్టరేట్కి అతి దగ్గరలోన వెలుగుమట్ల అనే ప్రాంతంలో దాదాపు 600 చిన్న చిన్న 100 గజాల్లో సామాన్య కుటుంబాలు కట్టుకున్న ఇళ్లను కూల్చడానికి, కాపాడటానికి కాదు 600 మంది పోయింది. 600 మంది పోలీసులు వెళ్ళి మైక్ పెట్టి అనౌన్స్ చేసి, ఏది అడవులలో నక్సలైట్లు, మావోయిస్టులు ఉంటే అనౌన్స్ చేస్తారు కదా, లొంగిపోండి లేదంటే కాల్ చేస్తామని అట్లా చేశారు. మీ ఇళ్లను ఖాళీ చేపిస్తున్నాం, మీ ఇళ్లను కూల్చుతున్నాం, ఏమనుంటే సామాన్లు చదువుకొని వెళ్ళిపోండి. వెళ్ళిపోతారా, కూల్చేయాలా డైరెక్టు. ఒక అర్ధగంట టైం ఇస్తాను, కూల్చేస్తాం, చదువుకోండి అని చెప్తే వాళ్ళు నిద్ర కళ్ళతోని లేచి అసలు ఏంటిది అని దిగ్భ్రాంతి వ్యక్తం చేసి వాళ్ళు రోడ్ల మీదకి వస్తే పోలీసులు బలవంతంగా నెట్టేసి ఇళ్ళు కూల్చిన ఘటన. బుల్డోజర్లు పేదల గుడిసెలపైన, పేదల గూడుపైన దాడి చేసినాయి. ఇది ప్రజాపాలన ఎట్లయింది అంటే పేదల ఇళ్ళు కూల్చడం ప్రజాపాలన, పెద్దల కబ్జాలని తేల్చకుండా ఉండటం ప్రజాపాలన. ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో క్యాబినెట్లో ఉన్న మంత్రులు, కొంతమంది కాలేజీలు నడిపే మంత్రులు ఉన్నారు, ఇంజనీరింగ్ కాలేజీలు నడిపే వాళ్ళు ఉన్నారు, మెడికల్ కాలేజీలు నడిపే వాళ్ళు ఉన్నారు, బిజినెస్లు చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు చెరువులను కబ్జా చేసి కాలేజీలు కట్టారు, చెరువులను కబ్జా చేసి బంగ్లాలు కట్టారు, చెరువులను కబ్జా చేసి మెడికల్ కాలేజీలు కట్టారు అని చెప్పి ఆన్ రికార్డు ప్రెస్ మీట్ పెట్టి ముఖ్యమంత్రిగా ఉన్న అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉంటూ మాట్లాడారు. ఎడిపోయినాయి మరి ఆ కబ్జాలు? ఏది ఒక్క కబ్జా బయటికి రాలేదుగా. వాళ్ళ కబ్జాలపైకి పోని బుల్డోజర్లు, జేసీబీలు, ప్రొక్లైన్లు పేదల గూడుకాడికి అంత ఈజీగా ఎట్లా వెళ్తున్నాయి? పేదలంటే అంత చులకన? కోర్టు ఆర్డర్లు ఉన్న లెక్క చేయరు. కోర్టు ఆర్డర్లు ఉన్నాయట, నాట్ టు ఇంటర్ఫియర్ అని, నాట్ టు డిమాలిష్ అని, ఖమ్మంలో వెలుగుమట్లకు సంబంధించి. అయినా కానీ కోర్టు ఆర్డర్ కాదు, అసలు మనుషులనే చూడాలి. కోర్టు ఆర్డర్ దాకా మనుషులు, అక్కడ మనిషి ఉందా, మహిళ ఉందా, పిల్లలు ఉన్నారా అని చూడకుండా జేసీబీలు తీసిపోయి కూల్చే ప్రయత్నం చేశారు. చాలా దురదృష్టమైన సంఘటన. మరి పేదల ఇళ్ళు కూల్చడం ప్రజాపాలన ఎట్లయింది? పెద్దలను కాపాడేది ప్రజాపాలన ఎట్లయింది? పెద్దల కబ్జాలను బయటికి తీయండి, పెద్దల కబ్జాలను గుర్తించండి, పెద్దల కబ్జాలను తేల్చండి. ఇది ప్రజాపాలన ఎట్లయింది? ఇది ప్రజాపాలన, రియల్ ఎస్టేట్ పాలన. ఏమవుతుంది? మీరు ఎవరిపైన అయితే ఆన్ రికార్డ్ ఆరోపణ చేశారు, ముఖ్యమంత్రిగా ఇప్పుడున్నారు మీరు, అప్పట్లో చేసిన ఆరోపణలు, ఒక్క ఆరోపణ పైన ఇన్వెస్టిగేషన్ అయిందా? ఒక్క ఆరోపణతో ఒక సెంటు భూమి మీరు చెప్పిన సోకాళ్ళు అప్పుడున్న మంత్రులు ఇప్పుడు మాజీ మంత్రులు అయ్యారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు ఇప్పుడు, వాళ్ళు ఇప్పటికే అదే కాలేజీలు నడుపుతున్నారు. మీరు చెప్పిన కబ్జా ప్లేసులలో అది జరిగిందా లేదు మీరే చెప్పాలా. ఇప్పుడు ప్రభుత్వంలో ఏ రోజన్నా
మీరు చెప్పిన ఆ కబ్జా కోరుల దగ్గరికి, ఆ కబ్జా చేసిన మంత్రులు, మాజీ మంత్రుల దగ్గరికి, వాళ్ళ కాలేజీల దగ్గరికి బుల్డోజర్లు, జేసీబీలు పోయినాయి. వాళ్ళ గేటునన్నా కనీసం టచ్ చేశారా? అంటే పేదలంటే చులకన. హైడ్రా పేరుతోనే అదే. వాళ్ళ దగ్గర రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఉన్నా చూడరు. జిహెచ్ఎంసీ పర్మిషను, రెరా పర్మిషను, హెచ్ఎండి పర్మిషను, లేఅవుట్ పర్మిషను, ప్రాపర్టీ ట్యాక్సు, హౌస్ ట్యాక్సు, నాలా ట్యాక్సు అన్నీ ఉన్నా కానీ ఏది చూడ ముందు నెట్టేయటమే. ఇది నిన్న ఖమ్మంలో దాదాపు 600 కుటుంబాలను రోడ్డును పాలు చేశారు. 600 మంది పోలీసులను పెట్టి, స్పెషల్ బెటాల్ని పెట్టి, ఏదో ఉగ్రవాదులు తీవ్రవాదులను పట్టుకున్నట్టు పట్టుకుని నానా రకాల హింస, నానా రకాల బీభత్సం, దమనకాండ చేశారు. దానికి సంబంధించి నమస్తే తెలంగాణ బుల్డోజర్ల దండయాత్ర, ఖమ్మంలో పేదల గూడును కూల్చేసిన కాంగ్రెస్ సర్కారు, భూదాన్ భూముల్లో కట్టుకున్న ఇళ్ళు నిర్దయంగానే నేలమట్టం, పొద్దున్నే జేసీబీలతో విరుచుకుపడిన అధికారులు 12 ఏళ్లుగా నివసిస్తున్న 700 కుటుంబాలు రోడ్డు మీదకి వచ్చినాయి. ఇల్లు కూల్చడమే ప్రజాపాలనట్టయితే పేదల గూడు కూలితే మీ గద్దెలు కూలుతాయని చెప్పి వాళ్ళు చెప్పినట్టు దానికి సంబంధించిన ఇవన్నీ ఎక్కడికక్కడికే మహిళలు ఏడుస్తుంది, చిన్నపిల్లలు వాళ్ళు వాళ్ళ వాళ్ళ బాధ చూస్తే వర్ణాతీతం. చిన్న పాపతోని బయటపడేశారు అన్ని సామాన్లు. చిన్న పాపతో చెట్టు కింద ఉయ్యాల ఊగిస్తుంది ఒక మహిళ. దాంతోపాటు నిన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 25 మంది ఎమ్మెల్యేలు రహస్య మంతనాలు చేస్తున్నారు, రహస్యంగా సమావేశమయ్యారు. ఈ ప్రభుత్వాన్ని కూల్చుతారు, ఈ ప్రభుత్వానికి గ్యారంటీ లేదు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం త్వరలో కూలబోతుంది, దానికి కారణం కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలే. 25 మంది ఎమ్మెల్యేలు రహస్య మంతనాలు జరిపినట్టు ఆయన చెప్తున్నారు. ఒక కేంద్ర మంత్రి హోదాలో ఉండే, ఏ సామాన్య వ్యక్తి కాదు ఆయన. ఒక కేంద్ర మంత్రి హోదాలో ఉండి మాట్లాడేటప్పుడు ఒక బాధ్యతగా ఇన్ఫర్మేషన్ ఉంటే మాట్లాడతారు. మరి మా బాధ్యతగా మాట్లాడిండా, ఇన్ఫర్మేషన్ ఉందా తెలియదు. కానీ 25 మంది ఎమ్మెల్యేలు రహస్య మంతనాలు. ఎవరా 25 మంది? ఆయనకి ఆ లిస్ట్ ఉంది ఆయన దగ్గర. 25 మందిలో ఏ జిల్లా వాళ్ళు ఎవరున్నారు, ఆ మంత్రాలలో ఏం చర్చ జరిగింది, ప్రభుత్వాన్ని కూల్తా అంటున్నారా, లేదంటే మంత్రి పదవుల కోసం డిమాండ్ చేశారా, ఎప్పుడు కూలుస్తారు? ఇదంతా ఒక ఇన్స్టేబుల్ చేసే కార్యక్రమం, అంటే ఒక ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కార్యక్రమం. కేంద్ర మంత్రి హోదాలో ఉండి మాట్లాడారు మరి వారు అని ఇన్ఫర్మేషన్ ఉంటే తప్పులేదు. ఒక బాధ్యత గల పదవిలో ఉండి ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఉండదు, గ్యారంటీ లేదు, కూలిపోద్ది, ఇక ఫలానా ఎమ్మెల్యేలు 25 మంది అని సంఖ్య చెప్పిండు కానీ ఫలానా అని చెప్పలే. ఫలానా అంశం మాట్లాడారు, కూల్చేస్తారట మంత్రి పదవుల కోసం అని రకరకాలుగా మాట్లాడిండు. ఇది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎవరు ఆ 25 మంది, ఏం మాట్లాడారు, రహస్య మంతనాలు వెనక 25 మందికి హెడ్ ఎవరు, దీన్ని లీడ్ చేస్తుంది ఎవరు అనేది పెద్ద ఎత్తున చర్చ. ఈ మధ్యకాలంలో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ బీజేపీ నేత కూడా, ఆయన బీజేపీలో కూడా ఉన్నాడు, దాని తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే నేను ముఖ్యమంత్రి అవుతా అన్నాడు. నేను ఇక రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతా, ఇస్తేనేమో మంత్రి పదవి మంచిగా ఇస్తారు, లేదంటే నేనే ముఖ్యమంత్రి, నిన్ను దింపి నేను ఎక్కుతా అన్నాడు. మరి ఆయన ఏమైనా లీడ్ చేస్తాడా, లేదా ఇంకెవరు చేస్తున్నారు? ఆయన పైన కూడా చాలా పెద్ద ఎత్తున ఆయన చేతిలో కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఆయన లీడ్ చేయగలరు. ఆయనే స్వయంగా చెప్పాడు, నేనే ముఖ్యమంత్రి, నేను దింపి ఎక్కుతా అనే ఒక పద్ధతి ఉండు. మరి ఎవరో కానీ మొత్తానికైతే 25 మంది ఎమ్మెల్యేలట. 25 మంది ఎవరు, ఎప్పుడు, ఏంటి అనేది ఒక పెద్ద చర్చ. రేవంత్ ప్రభుత్వానికి గ్యారంటీ లేదా? నిజంగా గ్యారంటీ లేని పరిస్థితి. మరి గ్యారంటీ లేదని బండి సంజయ్ అంటాడు. మన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే నేను దింపి నేనే ఎక్కుతా ముఖ్యమంత్రి సీట్లోకి అంటాడు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేనే 10 సంవత్సరాలు ఉండేది, 10 కాదు 10 సంవత్సరాలు 6 నెలలు, ఇంకొక 6 నెలలు బోనస్ కూడా ఉంది నాకని వారు చెప్తున్నారు. ఏది నిజం, ఏది అబద్ధం, దీంట్లో ప్రజలకు ఒరిగేది ఏంది, రాష్ట్రానికి వచ్చేది ఏంటి అనే ఒక చర్చ అయితే ప్రజల్లో జరుగుతుంది. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోనే తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.